మొన్న జరిగినటువంటి గణతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించినటువంటి 4 పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల వద్దకు చేకూరట్లేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు, మాజీ అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు గారు ఉన్నారు, గువ్వల బాలరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బాలరాజు గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు మొన్న అందరూ చూస్తుండగా సభ మీద ఒక గణతంత్ర వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారే అన్నారు, 12 దాటగానే మీ మెసేజ్లు వస్తాయి, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అని చెప్పేసి అన్నారు. మరి మీరు రావట్లేదు, ఇంకా రాలేదు, ఇంకా పర్లేదు, మరి మెసేజ్ రాలేదు అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజం? మాకు ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మాకు ఉండదు. మేము ఏమైనా కానీ ఈ టీవీలపైన, పేపర్లపైన, పత్రికలపైన ఆధారపడి సమాచారం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. మాకున్న సమాచారం ఏంటంటే ఈరోజు పొద్దున్న వార్తాపత్రికలు చూసినా, లేకుంటే టీవీ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో చూసినా ఇప్పటివరకు అయితే రాలేదు. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదైనా మాట్లాడితే దానికి అథెంటికేషన్ ఉంటుందనే విషయం వారు గుర్తెరగాలి. ముఖ్యమంత్రి హోదాలో కొడంగల్ నియోజకవర్గంలో ఆ రోజు గణతంత్ర దినోత్సవం రోజు మాట్లాడే సందర్భంలో వారు మాట్లాడిన మాట 26 జనవరి కాబట్టి ఈరోజు రాదు, 12 o'clock తర్వాత వస్తాయని సౌండ్ మార్చిండు. అప్పుడేమో ప్రజలు టింగ్ టింగ్ అని ఫోన్లలో పడతాయని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ సౌండ్ ప్రజల నుంచి వచ్చింది. కానీ ఈయన కొత్త సౌండ్ వినిపిస్తే ఏదో సౌండ్తోన 12 గంటల తర్వాత రైతు భరోసా డబ్బులు పడతాయి, 12,000 పడతాయి, మొత్తం పడతాయి అని చెప్పేసి మాట్లాడిండ్రు. మళ్ళీ అదే కొద్దిసేపటికే మార్చి 31, 15 మార్చికో అంత లోపల పడతాయనే మాట. అంటే డిసెంబర్ 9, 2023కే అన్ని కార్యక్రమాలు మొదలైతాయి, 2023కే అన్ని కార్యక్రమాలు మొదలైతాయనే మాట మాట్లాడినరు. కానీ ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు ఇప్పటి వరకు. ఉచిత బస్సు అని పెడితే ఉచిత బస్సు ద్వారా మహిళలు మాకు ఉచిత బస్సు ఇచ్చినట్టే ఇచ్చిండ్రు. మా భర్తలు, మా పిల్లలు, మా అన్న, మా తమ్ముళ్ళ పేరిట వాళ్ళ ఛార్జీలను పెంచి మా నడ్డి విరుస్తూ ఉన్నారు. ఇదొక్కటి ధర్మము, ఇదొక్కటి న్యాయం అని మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా ప్రజలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి దాఖలాలు అయితే లేవు అనేది విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. బస్ అన్నారు కాబట్టి అడుగుతున్నా, ఆర్టీసీ కార్మికులందరూ కూడా నిన్న సజ్జనార్ గారిని కలవడం జరిగింది. అయితే ఈ సమావేశం అయ్యారు. 9వ తారీఖు కనుక వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని హామీలు కనుక పూర్తి చేయకపోతే ప్రభుత్వం పెద్ద ఎత్తున సమ్మె చేసేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ చేస్తే మీరు మద్దతు ఇస్తారా బీఆర్ఎస్ పార్టీగా? డెఫినెట్గా ప్రజలు అఫెండ్ అయ్యి, ప్రజలు ఇబ్బంది పడి ఏ కార్యాచరణ చేపట్టినా, అది ఉద్యోగ సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ, ఎవరు ఏ ఇబ్బంది జరిగి వాళ్ళు నిరసన కార్యక్రమాలు, వాళ్ళ హక్కులను కాపాడుకోవడం కోసం ఏ పోరాటం మొదలుపెట్టినా పూర్తి స్థాయి సంఘీభావము, మద్దతు, మా చేయూత ఉంటుందనేది మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇంకొకటి, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే రానున్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా ఓడిపోతుందని చెప్పేసి ఒక ఇంటర్నల్ సర్వే వచ్చింది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తూ ఉంది. ఎంతవరకు నిజం ఇది? అంటే మీరు రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్ట్ చేసినట్టుగానే మీరు కూడా ఆ విషయంకి వెళ్ళిపోయి ఎన్నికల సందర్భంలో నిలబెట్టాలన్నా నిలబెట్టొద్దా అనేది మా పార్టీ చూసుకుంటుంది. ఖచ్చితంగా మేము ఓటములకు భయపడే నైజం కాదు మాది. పదవులు త్యాగాలు చేసి ఎన్నికలకు వెళ్ళి 25-26 మంది ఎమ్మెల్యేలను పోటీ చేసి గతంలో మా పార్టీ నుంచి రిజైన్ చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరసన తెలియజేసి పదవులకు త్యాగాలు చేస్తే 10 మందిమే గెలిచినాం. అప్పుడు కూడా భయపడలేదు. గెలుపోవటంలో బేరీజు వేసుకొని పోయేటువంటి పొలిటికల్ పార్టీ కాదు బీఆర్ఎస్. ఎట్టి పరిస్థితుల్లో గెలుపోవటంలో అనేది సహజంగా ఎవరికైనా ఉంటే దాని గురించి పెద్దగా బెంబెలెత్తిపోయేటువంటి నైజం కాదు మాది. అది ఇంకోసారి మాట్లాడదాం. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి బర్నింగ్ ఇష్యూ, గ్రామ సభలలో నిర్బంధాన్ని విధించి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి చేయూతనివ్వకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పబ్బం గడుపుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వ వైఖరిని, ముఖ్యమంత్రి గారి వైఖరిని ప్రజలకు ఎండగట్టి చూయించే ప్రయత్నాన్ని మాత్రం బాధ్యత కలిగినటువంటి మీ ఛానల్స్ అన్నీ కూడా మీరందరూ కూడా వ్యవహరించాలనేది నా భావన. ఇంకొకటి, ఇప్పుడు మీ సొంత నియోజకవర్గంలోనే మీరే ఒక గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని లోనికి రానియకుండా అడ్డుకున్నారని చెప్పేసి అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. అసలు ఏం జరుగుతుంది మీ సొంత నియోజకవర్గంలో? బీఆర్ఎస్ పార్టీని అంటే లేవకుండా అనగదొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? అంటే టాక్ వినిపిస్తూ ఉంది. ఒకటి, బంతిని నేలకేసి ఎంత గట్టిగా కొడితే అంతకంటే ఎక్కువ పైకి ఎగురుతుంది అనేది నానుడి. గువ్వల బాలరాజును కానీ, నన్ను కానీ, నా కార్యకర్తలను కానీ ఎవరు అణిచే ప్రయత్నం చేసినా
విజృంభించిన రోజు మరి ఒక్కరు కూడా తట్టుకునే అవకాశం ఉండదు. అది ఏ రకంగా అయినా సరే ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, ఇప్పటికీ ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంది. మేము చదువుకున్నటువంటి వ్యక్తులం కాబట్టి ప్రజాస్వామ్య పోరాటాలు ప్రజాస్వామ్య పద్ధతులనే వ్యవహారం చేసినాం. కానీ ప్రత్యక్ష దాడులకు పూనుకుంటూ ఉంటే ఇంకా చూస్తూ ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు. ఇంకా సహనంతోనే ఉంటాం. వాళ్ళ తప్పులు వాళ్ళు గుర్తెరిగే వరకు చూస్తాం తప్ప గుళ్ళకు వెళ్లకుండా ఆపడము, ఏదైనా ఫంక్షన్స్ శుభకార్యాలకు వెళ్లకుండా ఆపడము, ఆపత్కాలంలో ప్రజల మధ్యలోకి వెళ్లకుండా నివారించడము, దోపిడీ చేస్తూ ఉంటే దాన్ని ప్రశ్నించేటువంటి గొంతుకగా ఉండేటువంటి ప్రయత్నం చేసినా, వారి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేసినా ఇవన్నీ ప్రజలు లెక్కించుకుంటూ ఉంటారు. మొత్తం నోట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అంటే మీ సొంత నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఇసుక మాఫియా, ఈ మట్టి మాఫియా ఇదంతా కూడా వినిపిస్తూ ఉంది. ఎంతవరకు నిజం అది? మైలారం అనే గ్రామంలో అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ పైనుంచి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఈరోజు గువ్వల బాలరాజ్ అధికారంలో ఉన్నప్పుడే అనుమతులు ఇచ్చిండ్రు అని అంటున్నారు. ఈ 2001లో అనుమతులు ఇచ్చిండ్రు మైనింగ్కు అని. నీ అటువంటి దళారీ గాన్లు, బ్రోకర్ గాన్లు ఎవడన్నా వెళ్ళి ఇప్పించిండ్రేమో తెలియదు, కానీ ఆపినటువంటి ఘనత గువ్వల బాలరాజుదని మైలారం ప్రజలు చెప్తున్నారు. అక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అన్యాయానికి, దుర్మార్గానికి ఎప్పుడు కూడా ఎదురొడ్డి నిలబడే నైజమే గువ్వల బాలరాజుది. కాబట్టి నేను ఇప్పటికి కూడా ప్రజల నుంచి స్వచ్ఛందంగా పోరాటాలు బయటకు వస్తూ ఉంటే నేను అక్కడికి వెళ్ళి పప్పులో ఉప్పేసినట్టుగా ఉండకూడదు. ప్రజలే పోరాటం చేయని సందర్భం వచ్చినప్పుడు నా వంతు పాత్ర పోషిస్తా. లేదంటే దీనికి రాజకీయ రంగు పులిమే ప్రమాదం ఉంది అని నేను వెళ్లకుండా ఉంటే గువ్వల బాలరాజ్ పేరు జపన చేస్తూ ఉన్నారు. అది నాకే మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ నా ప్రమేయం ఉంది అని వారు మాట్లాడినా ప్రజలకు అది మంచిగానే కనిపిస్తుంది. అంటే వాళ్ళు దుర్మార్గాలు చేస్తూ ఉంటే ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాటంలో భాగస్వామ్యం గువ్వల బాలరాజుది ఉందంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి? వాస్తవంగా నేనేం చేయట్లేదు. కారణం ఏంటంటే ప్రజలు తిరుగుబాటు బాహుట ఎగరవేసిన రోజే మనము కూడా ముందుకు వెళ్తే బాగుంటుంది. లేదంటే అది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. అక్కడ గెలిచింది ఇప్పుడున్న శాసనసభ్యుడు కాదు, రేవంత్ రెడ్డి గారు. ఆయన సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో సర్పంచ్, ఎంపీటీసీ అన్నీ మేమే గెలిచేవాళ్ళం. దాన్ని నేను బాహాటంగా మాట్లాడేవాడిని. దాన్ని పర్సనల్గా వ్యక్తిగతంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో గువ్వల బాలరాజుని ఇక్కడ గెలవనివ్వద్దు అని కోట్లాది రూపాయలు దారుణంగా ఖర్చు పెట్టి నన్ను ఓటమి పాలు చేయడము ఉండొచ్చు. ఈ ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలు సహజంగా ఉంటాయి. ముఖ్యమంత్రి కూడా ఓడిపోయాడు కదా. ఎంతోమంది ఓడిపోతారు, గెలుస్తారు. కానీ ఈ రకమైనటువంటి దుర్మార్గాలకు ఒడిగడితే ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలు ఎవరిని హక్కున చేర్చుకోవాలి, ఎవరిని శాశ్వతంగా బొందబెట్టాలనో పెడతారు తప్ప నాకు పెద్దగా ఒరిగేదేమి లేదు. వాళ్లకు నన్ను నిలువరించే దమ్ము లేదనేది మాత్రం స్పష్టం. అంటే గట్టిగా చెప్తున్నారా మీరు మళ్ళొక్కసారి అధికారంలోకి వస్తున్నారని? 100% వస్తాం, దాంట్లో అనుమానం ఎందుకు? అంతేనా? ఎస్, ఇది పరిస్థితి. గువ్వల బాలరాజు గారు అయితే ఒకటే చెప్తా ఉన్నారు, సొంత నియోజకవర్గంలో కూడా నన్ను కట్టడి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రజల వద్దకు నేను వెళ్ళి శుభకార్యాలకు, అశుభకార్యాలకు ప్రతి దాంట్లో కూడా నేను యాక్టివ్గా పాల్గొంటున్నందుకు కూడా అక్కడ ఉన్నటువంటి ఇతరతర పార్టీ వాళ్ళందరూ కూడా నన్ను నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా నిలువరిస్తూ ఉన్నదని కూడా చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, ఖచ్చితంగా ప్రజలకైతే అందుబాటులో ఉంటాను అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్, తొలి వెలుగు, బీఆర్ఎస్ భవన్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.